నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మన హెచ్ఎంటీవీ ప్రేక్షకుల పండుగ ఆనందాన్ని మరింత పెంచేందుకు ఒక స్పెషల్ గెస్ట్ని మనం ఈరోజు ఇన్వైట్ చేశాము. సక్సెస్ కోసం ఎక్కడ తగ్గాలో ఎలా నెగ్గాలో తెలిసిన వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన స్టార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన కార్తికేయ 2 మూవీతో 100 కోట్ల విజయాన్ని అందుకున్న స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈస్ హియర్ విత్ మీ. హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. హై టు ఆల్ ద హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అండ్ మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీరు అన్నట్టు సినిమా చాలా మైల్ స్టోన్స్ దాటుతోందండి. గ్రాండ్ సక్సెస్ యాక్చువల్లీ. సారీ, పాన్ ఇండియా హీరో అని చెప్పాలి యాక్చువల్లీ. అంటే నాకు తెలిసి మల్టీ లాంగ్వేజ్ లో కూడా సినిమా చాలా నార్మల్ గా ఉన్న ఇక్కడి వరకు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఉంది. మీ క్రేజ్ ఎలా అనిపిస్తుంది? ఇండియా మొత్తం నిఖిల్ అని మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఆడియన్స్ అండి. మన తెలుగు ప్రేక్షకులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఈ రోజు ఈ సినిమాని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ని పక్కన పెట్టి ఒక ఆనెస్ట్ జెన్యూన్ అటెంప్ట్ చేద్దాం, మన కృష్ణతత్వం కానీ మన ఇండియన్ కల్చర్ గురించి బాగా చూపిస్తూ ఒక ఎక్సైటింగ్ సస్పెన్స్ డ్రామా, ఆల్రెడీ మీకు తెలుసు కార్తికేయ ఫస్ట్ పార్ట్, సో తీద్దాం ఆనెస్ట్గా అనుకున్నాం. బట్ ఈ నంబర్స్ ఏవైతే వస్తున్నాయో, ఈ ఆదరణ ఏదైతే వస్తుందో, నిజంగా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హిందీలో మేము రిలీజ్ చేసాము. ఫస్ట్ డే 7 lakhs చేసింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 30 crores చేస్తుంది హిందీలో. సో భాష ఏదైనా కానీ, అంటే హిందీలో కానీ తెలుగులో కానీ చూస్తున్నారు. అండ్ సినిమాని ఓవర్సీస్లో కూడా, ఆస్ట్రేలియాలో, యూఎస్ఏలో, యూకేలో, అంటే దిస్ ఫిలిం ఇస్ అ యూనివర్సల్ ఫిలిం. స్వామిరారతో స్టార్ట్ అయింది, వినాయకుడితో స్టార్ట్ అయింది మీ సక్సెస్. ఏదైనా వినాయకుడితోనే కదండి. ఆయన గణేష్ అనగానే మనకి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ దండం పెట్టుకోవాల్సింది ఆయనకే. కార్తికేయ 2 గురించి మాట్లాడుకునే ముందు కొంచెం వినాయక చవితి గురించి మాట్లాడుకుందాం. వినాయకుడి గురించి చెప్తే నేను అప్పుడు గివ్ అనదర్ థింగ్ అండి. అంటే లైక్ స్వామిరార సినిమాలో మనకు వినాయకుడి విగ్రహం గురించి మొత్తం ఉంటుంది. అక్కడ నుంచి లెట్ us say ఒక సక్సెస్ పాత్ అన్నది స్టార్ట్ అయింది. కానీ మీకు తెలియదు ఏంటంటే, అంటే నాకు తెలిసి మీరు చూసుంటే మీకు అర్థం. హ్యాపీ డే సినిమా చూసారు కదా మీరు? హ్యాపీ డే సినిమాలో ఫస్ట్ షాట్, సినిమాలో మొత్తం మీద ఫస్ట్ షాట్ మొక్కేది ఎవరికంటే నేను వినాయకుడితోనే స్టార్ట్ చేశాను. దాంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. చిన్నప్పుడు నార్మల్ గా గర్ల్స్ కంటే ఇంట్లో పూజ చేస్తారు, అదంతా దట్స్ ఓకే. గర్ల్స్ బాయ్స్ ఏంటండి, చందాలు కలెక్ట్ చేస్తారు కదా వెళ్ళి గల్లీలలో. గణేష్ అరే పక్క గల్లీలో ఇంత పెద్దగా ఉంది రామే, మరి ఇంకా పెద్ద పెట్టాలి, చిన్నప్పుడు ఇలా ఉంటది. సో అలాంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా మీకు? మాది ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ అండి, బేగంపేటలో. సో మాకు ఒక పార్క్ ఉండేది. ఆ పార్క్లో ఒక స్టేజ్ లా ఉండేది అనమాట. అక్కడ పెద్ద వినాయకుడిని పెట్టి 7 days కంటిన్యూస్లీ వి యూజ్డ్ టు హ్యావ్ ప్రోగ్రామ్స్. సో నేను 3rd standard 4th standard ఉన్నప్పుడు అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు ప్రతి సాయంత్రం. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద డాన్సర్స్ అనమాట. అంటే పిల్లల్లో అందరూ నేను డాన్స్ చేస్తాను అని చెప్పేసి ప్రతిరోజు ఐ యూజ్డ్ టు గివ్ వన్ పర్ఫార్మెన్స్. లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు తెలిసి 4 వినాయక చవితీస్ బ్యాక్ టు బ్యాక్ ఇలా ప్రోగ్రామ్స్ ఇస్తూ మా కాలనీలో బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆ గ్రాండ్ ఫినాలే ఏదైతే ఉంటుందో, ఆ ఉట్టి కొట్టడం అన్నది మాత్రం హైదరాబాద్లో చేస్తారు అది. బికాజ్ ఐ థింక్ యు నో దట్ వినాయక చవితి ఎండింగ్ కి ఎస్పెషల్లీ తెలంగాణలో ఉట్టి కూడా కొడతావు. మీరు ఎప్పుడన్నా? నాకు అంత సీన్ ఎక్కడ ఇస్తాడు, ఎవరైతే ఎక్కువ చందా వేస్తాడో, లేకపోతే ఎవరైతే ఆ బిగ్ అన్నయ్య ఉంటాడు కదా, గణేష్ పెట్టిన అన్నయ్య, అతనికే దొరుకుతుంది. ఇస్తారు. అలాగే చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ మీద, నోట్ బుక్స్ మీద మన మదర్స్ ఇలా ఓంకారం రాసేవాళ్ళు, లేకపోతే స్వస్తి రాసేవాళ్ళు, వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసేవాళ్ళు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా? అంటే నాకు చాలా ఇది పిచ్చి ఉండేది. అంటే వినాయకుడి దగ్గర మనం పెన్ కానీ బుక్స్ కానీ పెడితే ఆ బుక్స్ లో రాస్తేనే మనకు మార్కులు వస్తాయి, ఆ పెన్ తో రాస్తేనే ఎగ్జామ్. సో నాకేంటంటే ఆ పెన్స్ ఏవైతే ఒక 4 పెన్ పెడతాం కదా వినాయకుడి దగ్గర, పెన్సిల్స్ అలా పెట్టినప్పుడు అవిటితో ఎగ్జామ్ రాసేవాడిని. అంటే వేరే నార్మల్ పెన్సిల్స్ డైలీ నోట్స్ కి, ఈ పెన్స్ మాత్రం ఎగ్జామ్ కి. ఒక 2 years కష్టం కార్తికేయ అండ్ సేమ్ టీమ్, కార్తికేయ 1 కి 2 కి సేమ్ టీమ్. ఇప్పుడు కొత్తగా ఇందులో అనుపమ్ ఖేర్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించారు. సో ఇది ఎంతవరకు ప్లస్ అయిందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనం సినిమాతో నార్త్ ఇండియాలో ఎక్కువ షూటింగ్ జరిగింది. ద్వారకా, ఉత్తరప్రదేశ్, బీహార్, లక్నో, పంజాబ్. సో హిమాచల్లో చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ రావాలండి. హిమాచల్ ప్రదేశ్కి లోకల్ అయిన క్యారెక్టర్ తీసుకుందాం, కొంచెం ఒరిజినాలిటీ ఉంటుంది అని అనుకున్నాం. అండ్ అనుపమ్ ఖేర్ గారు ఇస్ ఫ్రమ్ షిమ్లా. బేసిక్లీ ఆయన కాశ్మీరీ పండిట్, బట్ షిమ్లాలో ఆయన ఉంటారు. సో ఈజీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుందని ఆయన అనుకున్నాం. అప్పటికి ఆయన కాశ్మీర్ ఫైల్స్ 300 కోట్ల సినిమా ఏమి రాలా. సో ఆయన పెట్టుకున్నాం బికాస్ ఈజ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్, వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అతను. అండ్ ఆయన ఒక 15 minute రోల్ చేశారు, 10 to 15 minute రోల్. బట్ మీరు ఇంతకుముందు అన్నట్టు
హీ గేవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్. సీరియస్లీ కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి మనకి. నాకు అనిపించింది పర్సనల్గా మూవీకి ఒక సినిమాకున్న ప్రాణం అక్కడ ఉంది అని అనిపించింది నాకైతే పర్సనల్గా. అక్కడ నుంచి లాస్ట్ 40 minutes ద మూవీ హెస్ టేకెన్ ఆఫ్. అండ్ చాలామంది మీరు అంటున్న గూస్ బంప్స్ కానీ లేకపోతే ఆ ట్రాన్స్ కానీ చాలామంది మాట్లాడారు. అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ అంటే ఆ డిస్క్రిప్షన్ కూడా ఏదైతే మనం చాలా డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఇచ్చారండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డైలాగ్ నేను ఒక మాట అంటాను, మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది సార్, దేవుని నమ్మడం కన్నా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని, విచ్ ఈస్ వెరీ ట్రూ అండి. బికాస్ మీకు కార్తికేయ ఫస్ట్ పార్ట్లో దేవుడు ఉన్నాడా లేదా అన్న పాయింట్ మీద ఉంటాడు. ఈ సినిమాలో మేము ఏం ట్రై చేసామంటే దేవుడు అంటే ఏంటి, డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఇన్ అ వెరీ సైంటిఫిక్ వే. సో ఐ థింక్ ఈరోజు పబ్లిక్ అంతమంది వెళ్తున్నారు, ఈరోజు 3వ వారం 4వ వారం ఇప్పటికీ హౌస్ఫుల్స్ ఉన్నాయి, ఫ్యామిలీ క్రౌడ్స్ వెళ్తున్నారు, చిన్నపిల్లలు. మన ప్రసాద్లో అయితే కంప్లీట్లీ చిన్నపిల్లలు. ఇదంతా ఎందుకంటే ఐ థింక్ వీ గేవ్ అ వెరీ మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ అండి. అంటే భక్తి అంటే ఒక మూఢనమ్మకం కాకుండా భక్తికి ఒక రీజన్, దేవుడికి ఒక డెఫినేషన్ మేము ట్రై చేసామండి. సో దట్ వర్క్ సీరియస్లీ కనెక్ట్ అయింది జనాలకి. అండ్ మేము నమ్మిన కాన్సెప్ట్ అండి. అంటే ఇదేదో జస్ట్ ఏదో సరదాగా కాకుండా రీసెర్చ్ చేసి మా డైరెక్టర్ అండ్ డైరెక్షన్ టీమ్ బాగా రీసెర్చ్ చేశారు. అండ్ ఈ మూవీకి మీరు హీరో కన్నా కృష్ణతత్వం అనేది హీరో అనేది నేను విన్నాను. డెఫినెట్లీ అంటే నేనే చెప్పాను. ఎందుకంటే మాకు జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని ఎలా అయితే ఉన్నాయో, అంటే మేము స్నోలో షూట్ చేస్తున్నప్పుడు స్నో ఆగిపోవడం, లేకపోతే మాకు ఈరోజు ఇంకా మీరు షూటింగ్ చేసుకోలేరా అన్నప్పుడు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో దైవం మనిషి రూపేనా అన్నది మా సినిమా కాన్సెప్ట్ అండి. సో దేవుడే వచ్చి చాలా ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ చేస్తాడు. ఓకే, వావ్. ఈవెన్ ద రిలీజ్ డేట్ August 13th ఏదైతే వచ్చిందో దట్ వాజ్ అ బ్రిలియంట్ డేట్ అండి. సో ఆ డేట్ కూడా దేవుడే సెట్ చేశారు అన్నట్టే అనిపిస్తుంది. అదొకటి ఉంటుంది, పాములకి మనం ఏ హాని తలపెట్టం అని తెలియజేస్తే బాడీ లాంగ్వేజ్ వల్ల అవి మనల్ని ఏం చెయ్యవు అని. ఇది నిజంగా ఉందంటారా? మీకు ఎలా తెలుసు, అంటే ఎలా అనిపించింది తీసుకోవడానికి పాయింట్? అండ్ ఆ షూటింగ్ టైమ్స్లో ఆ సీన్స్ గురించి చెప్పండి. అంటే ఫస్ట్ పార్ట్లో ఒక స్నేక్ని హిప్నటైజ్ చేయొచ్చు అని చెప్పి చూపించాం. సో ఆ విలన్ ఫస్ట్ పార్ట్లో స్నేక్ హిప్నటైజ్ చేసి దాన్ని అందరి మీద ఉచ్చగలుపుతాడు. అది డిఫరెంట్, బట్ ఇది సో సేమ్ వే హిప్నటైజ్ అన్నది ఒక పావుని చేయొచ్చు అన్నప్పుడు వీడు కార్తిక్ అన్నాడు అది నేర్చుకుంటాడు. సో ఆ స్టార్టింగ్లో ఆ చిన్న సౌండ్తో ఆ వైబ్రేషన్స్తో చిన్న పాజిటివ్ వైబ్రేషన్స్తో హిప్నటైజ్ జస్ట్ ఒక లుక్తో అలా అంతా. ఇప్పుడు మీరు చూస్తారు కొన్నిసార్లు కొరలు తీసే అని పాము కూడా ఆ పాము హ్యాండిల్ చేస్తే అతను కాటేయదు. ఎందుకంటే ఇట్ నోస్ దట్ వాడు రోజు దానికి ఫుడ్ పెడుతున్నాడు. లైక్ ఎనీ యానిమల్ అండి. ఇప్పుడు మనం దాన్ని అటాక్ చేయట్లేదు అన్నంతసేపు, అంటే మరి టైగర్ లయన్తో ట్రై చేయకండి, కానీ మనకన్నా నార్మల్గా పాములు వచ్చినా కానీ దాన్ని ఏమనకపోతే తొక్కకపోతే అవేం చేయవండి, వెళ్ళిపోతాయి. అండ్ మ్యూజిక్కి సంబంధించి కార్తికేయ 1కి శేఖర్ చంద్ర గారు ఇచ్చారు, ఇప్పుడు కాలవ భైరవ గారు ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటే ఈ మూవీకి తగ్గట్టు దీనికి ఇచ్చి దానికి అది ఉంది డిఫరెన్స్, అంటే రెండింటికి మధ్య మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ డైరెక్టర్ డెసిషన్ అండి. అంటే నాకు కథ ఒక్కటి చెప్పిన తర్వాత ఐ లవ్ ద స్టోరీ, ఐ సెడ్ లెట్స్ డూ ఇట్. అండ్ దానికి కావాల్సిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను ట్రబుల్ షూటర్లు వచ్చి చేసేవాడిని. మ్యూజిక్ అన్నది డైరెక్టర్ కాల్. సో శేఖర్ చంద్ర గారు బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్, కానీ దీనికి కొంచెం డిఫరెంట్ కావాలి, కొంచెం ట్రాన్సీ మ్యూజిక్ ఉండాలి, ఇంకా సంథింగ్ ఐ వాంట్ న్యూ ఐడియా అని చెప్పి కాలభైరవకి వెళ్ళారు. ఈ రోజు ఆ కృష్ణ ట్రాన్స్ ఏదైతే ఉందో, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అండి. అంటే ఈవెన్ సమ్ పార్టీస్ అండి, అంటే లైక్ మన గోవాలో బీచ్ పార్టీస్ ఉంటాయి చూసారా, దాంట్లో దేవుడు పాట పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. అంటే ఐ జస్ట్ సా వీడియోస్ ఎస్టర్డే. సో భక్త రక్ష రక్ష పాహి మామి పరమానంద అన్నది ఇట్స్ గోయింగ్ వైరల్. సో మన కృష్ణాష్టమికి కానీ ఇప్పుడు లాడ్ ఆఫ్ ఫంక్షన్స్లో అన్నిట్లో దట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్ థింగ్ అండి. సో కాలభైరవకి థ్యాంక్స్ చెప్పాలి. సినిమాని మ్యూజిక్ లేకుండా బాగుంటే మ్యూజిక్తోని దాన్ని ఒక రేంజ్ తీసుకెళ్ళాడండి. 2014లో కార్తికేయ 1 వచ్చేసింది. సో ఇంత గ్యాప్ వచ్చింది, మధ్యలో 2 పాండమిక్స్ వచ్చాయి. సో ఈ కథ ఎలా చూస్ చేసుకున్నారు, అసలు ఎంత ప్లస్ అయింది? 2016లో నాకు చెప్పాడండి. అంటే 2016లో మేము శ్రీలంకకి వెళ్ళాం, అంటే ఫర్ చిన్న వెకేషన్ లాగా. సో వీఆర్ గోయింగ్ టు సీతా ఎలియా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. సీతాదేవి అశోకవనంలో బంధించబడింది అని ఒక ఉంది కదండి. సో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ సీతాదేవి మందిరం గుడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తున్నప్పుడు తను సడన్గా చెప్పాడు, ఇలా చిన్నగా నాకు అనుకున్నాను కృష్ణుడి మీద మైథాలజీ హిస్టరీని మిక్స్ చేస్తూ అని చెప్పాడు. చెప్పండి అని ఆ రూట్ మొత్తం నాకు కథ చెప్పుకుంటూ వెళ్ళాడు. 2015 ఐ థింక్ 16 ఐ థింక్. సో అప్పుడు డిసైడ్ అయిన కథ. తర్వాత హీ గాట్ ఫ్రీ, ఐ గాట్ ఫ్రీ, మొత్తం కథ అంతా కలుగుకి వచ్చింది. సో ఇట్ టుక్ లేట్, పాండమిక్లు వచ్చాయి, బట్ ఫైనల్లీ రిజల్ట్ చూస్తే ఈ గ్యాప్ మీకు ప్లస్ అయింది అనుకోవచ్చా? ప్లస్ అయిందండి. ఎందుకు ప్లస్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ రాయడానికి ఛాన్స్ దొరికింది. అండ్ పాండమిక్ టైంలో కూడా వీ ఇంప్రూవ్ ద సీజీ.
ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఏ మాత్రం విఎఫ్ఎక్స్ బాగాలేకున్నా కానీ ఈరోజు ఈ రిజల్ట్ వచ్చేది కాదండి. ఇప్పుడు అది సక్సెస్ అవ్వాలి అంటే ఒక కాన్ఫిడెంట్ పాయింట్ ఉంటుంది హిట్ చేసేది. ఆ పాయింట్ ఏంటి ఈ మూవీకి? అండ్ మేము నమ్మిన పాయింట్ ఏంటంటే మన ఇండియన్ రూట్స్, మన ఇండియన్ కల్చర్. నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, మన పిల్లలు ఏదైతే ఉన్నారో చాలాసార్లు మార్వెల్ సిరీస్ చూస్తున్నారు, లేదంటే జంగిల్ బుక్ చూస్తున్నారు, ఇదన్నీ చేస్తున్నారు, కానీ మన ఇండియన్ కల్చర్ గురించి, మన మహాభారతం, మన రామాయణం గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవట్లేదు. అండ్ ఈ మధ్య మన అమ్మమ్మలతో, నానమ్మలతో, మన పేరెంట్స్తో టైం స్పెండ్ చేయట్లేదు పిల్లలు. ఎవరు చెప్తారు వాళ్ళకి కథలు? సో ఒక ఎంటర్టైనింగ్ విధంగా వీ ట్రై టు షో అన్నోన్ పార్ట్ ఆఫ్ మహాభారత. తర్వాత కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత, అంటే అయిన తర్వాత ఏం జరిగింది, కృష్ణుడు లెగసీ ఏమైంది. బట్ యాక్చువల్లీ గ్రేట్ థాట్. అంటే తెలియని విషయాన్ని పిల్లలకి కూడా, ఈ జనరేషన్ వాళ్ళకి కూడా తెలియాలని తీశారు. ఐ థింక్ ఇట్స్ ఫిలిం దట్ పేరెంట్స్ ఆర్ టేకింగ్, అండ్ ఫ్యామిలీతో పాటు చాలా క్లీన్ ఫిలిం. యూ కెన్ వాచ్ ఇట్. సో లిటిల్ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు మీకు ఇప్పుడు. స్నేక్ అంకుల్ అంటారు. వావ్, Snake uncle ఇది బాగుంది. నిఖిల్ కన్నా స్నేక్ అంకుల్ అనే పేరు చాలా బాగుంది. సామన్ వీడియో, ఒక చిన్న పాప హీరో ఏం చేస్తాడమ్మా అని పావులు తీసి పడేస్తుంటాడు అంట, విసిరేస్తుంటాడు బావులు అంట. సో ఏమనిపిస్తుంది అలాంటి వీడియోస్ కానీ ఎవరితోనూ మాట్లాడినప్పుడు? అంటే నేను చిన్నప్పుడు అండి, వెన్ ఐ యూస్ టు వాచ్ అ ఫిలిం, ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు యాజ్ అ కిడ్, బాలకృష్ణ గారు, యూనో ఆదిత్య 369 లాంటి సినిమాలు, భైరవ ద్వీపం, లేకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్కి కనెక్ట్ అయిపోతారు కిడ్స్, అండ్ ఫర్ ఎవర్ యూ రిమెంబర్ దట్ ఫిలిం. సో నాకు కూడా ఐఎమ్ హ్యాపీ దట్ చిన్నపిల్లలు ఈ సినిమాని చూసి గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. సో ఐఎమ్ లక్కీ. సో అనుపమ్ ఖేర్ గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇట్ ఇస్ గుడ్ అండి. మా దాంట్లో అనుపమ్ ఖేర్, అనుపమ పరమేశ్వరన్, Yes. రెండు అనుపమ ఉన్నారు. Yeah. బట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ గ్రేట్ ఇంపాక్ట్. అంటే అనుపమ పరమేశ్వరన్ నిజంగా ఇంత న్యాచురల్గా, బ్యూటిఫుల్గా చేసిందండి సినిమాలో. షీఈస్ గాట్ అప్రిషియేషన్ ఫర్ ద ఫిలిం. అండ్ అనుపమ్ ఖేర్ గారు కూడా ఈరోజు బాలీవుడ్లో కూడా హీఈస్ ప్రమోటింగ్ ద ఫిలిం కంప్లీట్లీ. అండ్ మా సినిమా ఇంత పెద్ద రేంజ్కి వెళ్ళింది హిందీలో కూడా అంటే ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కూడా ఉందండి. సో ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్, ఐ వాంట్ థ్యాంక్ అనుపమ పరమేశ్వరన్, ఐ వాంట్ థ్యాంక్ శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష. వాళ్ళు కామెడీ విపరీతంగా జనరేట్ చేశారు. సీరియస్లీ Second half అసలు సెకండ్ హాఫ్ లో అయితే ఇంకొద్దులేని మళ్ళీ వెళ్ళి చూడమంటారు ఇలా. పంచులు కరెక్ట్ టైంలో వస్తాయి. యా. అండ్ మీ దగ్గరకు వస్తే ఫస్ట్ నుంచి మీ మూవీస్ అన్ని 9 మూవీస్ చేశారు, అన్ని చూసుకుంటే అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్. 19 ఫిల్మ్స్ చేశానండి. అంటే స్వామివారి నుంచి కౌంట్ చేస్తున్నారు. నేను సక్సెస్ నుంచి వస్తున్నాను. అంటే అంతకుముందు కూడా హ్యాపీ డేస్, వీడు తేడా, డీసెంట్ ఫిల్మ్స్. మీరు చూస్ చేసుకున్న స్టోరీస్ నేను చూస్తున్నాను. స్వామిరారా కావచ్చు, డిఫరెంట్ స్టోరీ. ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిఫరెంట్ స్టోరీ. సూర్య వర్సెస్ సూర్య ఎస్పెషల్, అదొక డిఫరెంట్ స్టోరీ. సీరియస్లీ ఇలా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర నుంచి. అండ్ అర్జున్ సురవరం, సీరియస్లీ ఐ లవ్డ్ ఇట్ అసలు. యాక్చువల్లీ ఫిలిం దాని క్లైమాక్స్ సూపర్ ఉంటుంది. సో ఎలా అంటే మీ స్టోరీ సెలెక్షన్లో మీరు ఎలాంటి టిప్స్ తీసుకుంటారు? అంటే ఏ పాయింట్ నచ్చితే మీరు ఆ స్టోరీకి వెళ్తారు అసలు? అంటే ఇట్ హ్యాస్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నాకు కొత్త క్యారెక్టర్ అండి. అంటే మీరు అర్జున్ సురవరంలో జర్నలిస్ట్, కార్తికేయలో ఒక డాక్టర్, స్వామిరాలో ఒక దొంగ, సూర్యలో ఒక ప్రాబ్లం ఉన్న అబ్బాయి, ఎక్కడికి పోతే వచ్చిన వాడలో దట్ గై ఈజ్ ఇన్ లవ్ విత్ దయ్యం. సో ఎప్పుడన్నా వావ్ ఏంట్రా ఇది ఇంత డిఫరెంట్గా ఉంది అని నాకు అనిపిస్తే అది చేస్తానండి. బికాజ్ ఆడియన్స్ కూడా అదే అనిపిస్తుంది. అండ్ మోర్ దెన్ మన పర్స్పెక్టివ్, నాకు నచ్చిన సినిమాల కన్నా ఆడియన్స్కి ఏది నచ్చుద్దు అన్నది వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలండి. మళ్ళీ నేను ఒక యాక్షన్ ఫిలిం నాకు నా బిల్డప్ కోసం, లేకపోతే ఐ షుడ్ బికమ్ అ మాస్ స్టార్ అనో నేను ప్రయత్నం చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. సో డిఫరెంట్గా 100% కొత్తగా నన్ను వావ్ అనిపిస్తే అది చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం స్టోరీ డిఫరెంట్గా చూసుకుంటారు అండ్ దానికి కామెడీ యాడ్ చేస్తారు, అది ఖచ్చితంగా పండుతుంది. కామెడీ అంటే మన తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్లీ ఫన్ లేకపోతే డ్రైగా ఉంటుందండి. సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అది కూడా ఆర్గానిక్గా ఉండాలి. సపరేట్గా ట్రాక్స్ అలా కాకుండా సినిమాలోంచే. ఇప్పుడు మీరు స్వామివారా చూస్తే నేను సత్య కలిసే ఉంటాం. మేము ఒక ఆ విగ్రహాన్ని అమ్మేటప్పుడు 5 అంటాడు, 5 కోట్లు అంటాడు, కానీ మాదేంటి 5 లక్షలు. కొన్ని సిచ్యువేషన్ సీన్. సో దానికి థియేటర్లో సూపర్ రెస్పాన్స్. ఇక్కడ వెన్ మా కార్తికేయ 2లో శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కృష్ణుడి భక్తుడిగా వేసుకుంటాడు కదా, తను చేసిన కామెడీ కూడా సినిమాలోంచి వచ్చింది. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో వచ్చింది క్రేజ్. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? ఐ థింక్ నంబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఈ ఉన్నాయి కదా, ఈ క్లబ్స్ అంటారు కదా, 100 crore క్లబ్ అని అంటారు కదా, ఐ కీప్ దమ్ అసైడ్ అండి. నా బ్రెయిన్ అయితే నేను నార్మల్గానే ఉంచి
సినిమాగా తీసుకోవాలండి. బికాజ్ నేను ఇప్పుడు ఎక్కడికో వచ్చాను, ఐ హావ్ డన్ సంథింగ్ అని ఆలోచిస్తే ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ అ గుడ్ ఫిలిం. సో ఐఎమ్ ద సేమ్ నిఖిల్. నేను చేసే సినిమాలన్నింటి కూడా జాగ్రత్తగానే వాళ్ళ దగ్గర పెట్టుకుని చేస్తాను. ఆ రిజల్ట్ ఎంత ఉంటుంది అన్నది ఆడియన్స్కి వదిలేద్దాం. ఓకే. అండ్ నేను ఒక చోట విన్నాను మీకు అంటే చిరంజీవి గారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని వచ్చారు, ఆయన అంటే చాలా ఇష్టం అనే విషయము. చిరంజీవి గారే ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్. అండ్ ఆయన బయట నుంచి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆయన, సో యూ హ్యావ్ టు బీ గ్రౌండెడ్ అండ్ వర్క్ హార్డ్. కార్తికేయ 2 సక్సెస్కి సంబంధించి కొంతమంది ఎస్పెషల్గా మిమ్మల్ని విష్ చేశారు, మాట్లాడారు దీని గురించి, వెల్ విషెస్ హీరోలలో ఉన్నారు అని. ఎవరు? ఫస్ట్ అంటే ప్రభాస్ అన్న ఫస్ట్ హీ విష్డ్ అండి. అండ్ ఇట్ వాస్ సచ్ అ బిగ్ థింగ్. ఆయన ఈజ్ అ యూనివర్సల్ స్టార్ ఇప్పుడు రైట్ నౌ ఆల్ అక్రాస్ ద వరల్డ్. అండ్ అలాగే చరణ్ గారు, చరణ్ భాయ్ విష్డ్. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సభలో ఆయన చాలా బాగా చెప్పారు, దేశం అంతా దుఃఖేస్తుంది, కార్తికేయ 2 అబ్బాయి బాగా తీసాడు అని అన్నారు. సో ఇట్స్ సో హ్యాపీ అండి. చాలా మంది అండి, లైక్ ఈవెన్ ఐ థింక్ రామ్ పోతేని, రవి అన్న. సో ఇంకా నేను చెప్పుకుంటూ పోతే లాట్ ఆఫ్ పీపుల్ విష్డ్ us. బట్ అంటే మూవీ ఇండస్ట్రీ కూడా ఇస్ వెరీ హ్యాపీ అండి. బికాజ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నాకు విషెస్ వచ్చాయి, డైరెక్టర్ కౌన్సిల్ నుంచి నాకు వచ్చాయి. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ దట్ ఒక సినిమా ఆడితే అందరూ చాలా హ్యాపీగా ఉంటారండి. అంటే ఇప్పటి వరకు కొన్ని అంటే ఇండస్ట్రీలో ఒక డల్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని పాస్ట్ డేస్ నుంచి రిలీజ్ అయిన మూవీస్ బింబిసారా కావచ్చు, లేకపోతే సీతారామం కావచ్చు, మీ కార్తికేయ కావచ్చు, ఈ మూవీతోనే మళ్ళీ ఒక స్టార్ట్ అయింది ఇండస్ట్రీకి. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు పబ్లిక్ ఇస్ నాట్ ఇన్ ద మూడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటేనే వస్తున్నారు. సో ఆ కాంటెంట్ ఇవ్వడం అన్నది 100% చేయాలి. సో ఐ థింక్ కాంటెంట్ ఇస్ కింగ్ నౌ. అండ్ సినిమాలో దమ్ము లేకపోతే జనాలు థియేటర్కి రావట్లేదు, అది మాత్రం వాస్తవం. నిఖిల్ హీరో అంటే కమర్షియల్ హీరో కాదు. కొంతమంది అయితే రెమ్యూనరేషన్ కూడా ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, అయినా కూడా ఆయన వర్క్ అయితే అంతే ఉంటుంది, అలాగే ఉంటుంది, అంతే డెడికేషన్ ఉంటుంది అనేది విన్నాను. దీని గురించి మీరు ఏమంటారు? నేను చేసిన పాస్ట్ హిట్ ఫిల్మ్స్కి కూడా, సూపర్ ఫిల్మ్స్కి కూడా నాకు ద రెమ్యూనరేషన్ వాజ్ నాట్ గివెన్ కంప్లీట్లీ. బట్ నేను మోర్ దెన్ మనీ, అంటే మనీ ఇస్తే డెఫినెట్లీ ఐల్ బి ద హ్యాపీయెస్ట్. కానీ కొన్నిసార్లు సినిమా రిలీజ్ టైంలో కానీ ఇవ్వలేకపోయినా కానీ ఐ బిలీవ్ దట్ ద మూవీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు నాకు శేఖర్ కమ్లా గారు చెప్పారండి, హ్యాపీ డేస్ టైంలో సరస్వతీదేవి ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుందని. సో నేను అదే నమ్ముకున్నాను. అండ్ నాకు తెలిసి ఐఎమ్ గెటింగ్ గుడ్ అండి. అండ్ ఐ ఆల్సో వాంట్ టు కాంట్రిబ్యూట్ అ లాట్ టు చారిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ money is a part of life, and respect and name is the main important. And one more thing, 116 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ 100 కోట్ల వరకు, ఈ జర్నీలో మీరు ఎక్కడ సాటిస్ఫై అయ్యారు? అసలు ఈ జర్నీ గురించి చెప్పండి. 116 అంటే అది నేను ఒక చిన్న రోల్ చేశానండి ఒక సినిమాలో, నేను 16 years 15 years, ఆ పేరు ఎందుకు చెప్పను కానీ. సో ఆ డైరెక్టర్ పిలిచి, సూపర్ రోల్ అమ్మా, నువ్వు హీరో పక్కన నువ్వే అన్నారు. కానీ హీరో అక్కడెక్కడో అంటే నేను ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో అనమాట, నన్ను జూనియర్ ఆర్టిస్ట్లో వాడేసుకున్నారు. సో ఆయన పిలిచి 116 పెట్టి ఇచ్చి, ఈ రెమ్యునరేషన్ అనుకో, ఇది నా లక్కీ హ్యాండ్ అని. సో ఆ సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు అనుకుంటా, బట్ దట్ వాజ్ మై ఫస్ట్ రెమ్యునరేషన్. అంటే మీరు చేసే ప్రతి క్యారెక్టర్ కూడా మన ఇంట్లో ఉండే వాళ్ళలాగానే, పక్కింట్లో అబ్బాయను, లేకపోతే ఇంట్లో బ్రదర్ అను, లేకపోతే కాలేజ్లో ఫ్రెండ్ అను, ఇలాంటి క్యారెక్టర్స్ అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ మీరు చేసేవి. అండ్ ఒకటి అడగాలనుకుంటున్నాను, మీ వైఫ్ పల్లవి గారు. సో ఆవిడని మీరు ఇంప్రెస్ చేయాలి అని అంటే ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఏ క్యారెక్టర్ని చూపెట్టి ఇంప్రెస్ చేస్తారో, లేకపోతే ఏదన్నా మీరు మీ దాంట్లో ఒక సాంగ్ ఏదన్నా ఏది చూపెట్టి ఇంప్రెస్ చేస్తారు? అంటే ఇంప్రెస్ అంటే నేను నాలా ఉంటేనే ఇంప్రెస్ అయింది అమ్మాయి. సో సపరేట్గా సాంగ్ పరంగా ఇంప్రెస్ చేయాలి అంటే ఐ థింక్ ఐ షోడ్ హర్. అండ్ ఎక్కడ పోతా చిన్నవాడ తనకు చాలా ఇష్టం అండి. సో షీ లవ్డ్ దట్ ఫిలిం. అండ్ దాంట్లో ఉంటుంది చూసారా, 100 స్పీడ్లో వస్తున్నా దండ నీకు. సో బిఫోర్ మా మ్యారేజ్కి జరిగే 1-2 days ముందు ఈ సాంగ్ పెట్టి మరి తనని కొంచెం సంగీత్లో అన్నట్టు, అంటే మా ప్రైవేట్ సంగీత్లో అన్నట్లు అలా జరిగిందండి. బట్ షీఈ్ అమేజింగ్ సపోర్ట్. అండ్ ఈ కార్తికేయకు కూడా షీ వాజ్ షూటింగ్ మొత్తం తను నాతో పాటు వచ్చిందండి, సపోర్ట్. బికాస్ ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నాం, 2-3 months వెళ్ళాలి బయటికి అంటే, మ్యారేజ్ తర్వాత కూడా షీ కేమ్ విత్ మీ అండ్ షీ వాజ్ దేర్. ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తే తనకి ఇష్టం? మీరు తనకి అలాంటిది ఏం లేదు,
షీ జస్ట్ వాంట్స్ మీ టు డూ గుడ్ ఫిల్మ్స్ అండ్ తను కూడా ఇదే అంటుందండి, డబ్బుల కన్నా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మెయింటైన్ చేసుకో, లైఫ్లో ఎప్పుడు రెస్పెక్ట్ పోగొట్టుకునే సినిమా మాత్రం చేయకు. సో ఐ కీప్ దట్ ఇన్ మైండ్. సూపర్. సో ఫైనల్లీ ఈ వినాయక చవితి స్పెషల్గా మా ఆడియన్స్కి మరొక్కసారి శుభాకాంక్షలు చెప్పిస్తే. హెచ్ఎంటీ వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ నాకు తెలుసు గణేష్ పండగ చాలా రోజులు ఉంటుంది, 9 days 11 days ఉంటుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో పాటు సరదాగా బయటికి వెళ్ళాలంటే మా కార్తికేయ 2 సినిమాకి రండి. మన ఇండియన్ కల్చర్ గురించి, మన పురాణాల గురించి చాలా బాగా చెప్తూ తీసిన సినిమా. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ పెద్ద సక్సెస్ చేశారు, దీన్ని మళ్ళీ మీరు చూస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ యాక్చువల్లీ. అండ్ మీరు ఇంకా పాన్ ఇండియా రేంజ్లోనే మరిన్ని మూవీస్ తీసి మరిన్ని ఇంటర్వ్యూస్ మాకు ఇవ్వాలి. తెలుగు సినిమాలు తీద్దాం, అయ్యో ఆటోమేటిక్గా ఎక్కడికంటే సూపర్ సూపర్ ఎస్. అండ్ విషింగ్ యూ వెరీ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా కార్తికేయ 2 మూవీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను నిఖిల్ సిద్ధార్థ్ గారు మనతో పంచుకున్నారు. ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఆయన బిజీ షెడ్యూల్లో మనకి కొంత టైం ఇచ్చి మనకు ఆనందాన్ని పంచారు. సో ఇది ఇవాల్టి వినాయక చవితి పండుగ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.